Hello everyone, welcome to my podcast 0.0 Unshown Version. నెగిటివ్ సెల్ఫ్ టాక్ అంటే మన గురించి మనం తక్కువగా మాట్లాడుకోవడం, లేదా మన గురించి మనం తక్కువ చేసి మాట్లాడుకోవడం, మన మీద మనకు నమ్మకం లేకపోవడం ఇది. అయితే మన గురించి మనం ఎందుకు నెగిటివ్గా మాట్లాడుకుంటాం, ఎలాంటి సందర్భాల్లో మాట్లాడుకుంటాం? మెయిన్లీ అంటే ప్రతి పర్సన్కి వేరియస్ రీజన్స్ ఉంటాయి. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి విషయంలో ఫెయిల్ అవుతున్నాడు అనుకుందాం ఒక పర్సన్. సో ప్రతి విషయంలో ఫెయిల్ అయ్యేసరికి ఇలాంటి నెగిటివ్ టాక్స్ వస్తాయి, నా వల్ల కావటం లేదు, నాకు చేత కావటం లేదు అని. లేకపోతే కొందరు ఎలా ఆలోచిస్తారంటే వాళ్ళు గతంలో చేసిన తప్పులను గురించి ఆలోచిస్తుంటారు. తప్పుల్ని లేదా గతంలో చేసిన ఒక పని వల్ల ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఉండాల్సి వచ్చింది అని. అయితే గతంలో జరిగిపోయిన దాని గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళ తప్పుల గురించి గుర్తు చేసుకున్నప్పుడు ఇలాంటి నెగిటివ్ టాక్స్ వస్తుంటాయి. అలా కాకుండా ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి. అంటే ఇంకొకటి ఏంటంటే ఎదుటివారిని కంపేర్ చేసుకున్నప్పుడు, ఎదుటివారితో నిన్ను నువ్వు కంపేర్ చేసుకుంటున్నప్పుడు ఆటోమేటిక్గా వాడు నీకన్నా బాగుంటే లేదా వాడు నీకన్నా బాగా సక్సెస్ అయితే ఆటోమేటిక్గా నీలో నెగిటివ్నెస్ పెరిగిపోద్ది. అయితే ఇలా జరగకుండా ఉండాలి అంటే మనం ఎప్పుడు పాజిటివ్గానే ఆలోచించాలి, లేదా పాజిటివ్గానే రియాక్ట్ అవ్వాలి. అయితే ఇలాంటి టాక్స్ వచ్చినప్పుడు, ఇలాంటి నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఆ నెగిటివ్ థాట్ని పాజిటివ్గా ఎలా మార్చాలి అనే దానికి చిన్న చిన్న ఫార్ములాస్ ఉంటాయి. వాటిని ఫాలో అయితే సరిపోద్ది. ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉన్నట్టే ప్రతి నెగిటివ్ థాట్కి దానికి ఆపోజిట్ పాజిటివ్ థాట్ అనేది కంపల్సరీగా ఉంటుంది. మనల్ని మనం అట్లా ట్యూన్ చేసుకోవాలి. ఎక్కువగా విన్నది ఏంటంటే ఐ కాంట్ డూ దిస్, ఇట్స్ టూ హార్డ్ అని అనుకుంటుంటాం చాలాసార్లు. అంటే మనకిచ్చిన టాస్క్ లేదా మనం చేస్తున్న పని చాలా కష్టంగా ఉంది, నేను చేయలేకపోతున్నాను అని అనుకుంటాం. ఇదొక నెగిటివ్ టాకే. అయితే ఇలాంటప్పుడు ఏం ఆలోచించాలి? ఆ పని కష్టంగా ఉంది, ఆ పని నువ్వు చేయలేకపోతున్నాను అంటే అర్థం ఏంటంటే ఆ పనిని ఒకే పనిగా చేయడం వల్ల మేబీ కష్టంగా అనిపించవచ్చు. దాన్ని చిన్న చిన్న పార్ట్స్గా, చిన్న చిన్న సెషన్స్గా, చిన్న చిన్న టాస్క్స్గా మార్చేసుకుంటే ఒక్కొక్క టాస్క్ కంప్లీట్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ద మెయిన్ టాస్క్ విల్ బీ అచీవ్డ్. ఇలా చిన్న చిన్న పనులుగా, అంటే ప్రతి పెద్ద పనిని చిన్న చిన్న టాస్క్లుగా విడగొట్టేస్తే ఆ పని ఈజీ అయిపోద్ది. ఆ నెగిటివ్ థాట్ని మనం పాజిటివ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇంకొక నెగిటివ్ థాట్ ఉంది. ఏంటంటే ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకుంటున్నప్పుడు నేను ఒక ఫెయిల్యూర్ని, వాడు నాకన్నా బాగా చేస్తున్నాడు, వాళ్ళు నాకన్నా బాగా అచీవ్ చేస్తున్నాడు, వాళ్ళు నాకన్నా బాగా సక్సెస్ అవుతున్నారు, నేను ఫెయిల్ అయిపోయాను అనేదానికన్నా అది నెగిటివ్ థాట్. దాన్ని మనం పాజిటివ్గా ఎలా మార్చుకోవచ్చు? దాని సింపుల్ సొల్యూషన్ ఏమీ లేదు. వాళ్ళు సక్సెస్ అయిపోతున్నారు, నేను ఫెయిల్యూర్ అయిపోతున్నాను అని ఆలోచించకుండా వాళ్ళ సక్సెస్ని అడ్మైర్ అవ్వు. వాళ్ళ సక్సెస్ వల్ల అడ్మైర్ అయ్యి వాళ్ళు ఎలా సాధించారు, వాళ్ళ దగ్గర నుంచి నువ్వేం నేర్చుకోవాలో అది నేర్చుకో. అంటే వాళ్ళు సాధించడానికి కారణం ఏంటి, వాళ్ళు ఎలాంటి మెథడ్స్ ఫాలో అయ్యారు, ఎలా అచీవ్ చేయగలిగారు, అందులోంచి నేనేం నేర్చుకోగలను, అందులో నాకు ఎన్ని మెథడ్స్, వాళ్ళు ఫాలో అయిన మెథడ్స్ నాకు సూట్ అవుతుందా లేదా, ఇలాంటివి అలవర్చుకొని దాన్ని నువ్వు ఫాలో అయ్యి మేబీ నువ్వు సక్సెస్ సాధించవచ్చు. సో ఇక్కడ ఈ పాజిటివ్ని నెగిటివ్గా మార్చుకోవడం అంత ఈజీ. కాకపోతే అది మనం థింక్ చేసే వే ఆఫ్ థింకింగ్లో ఉంటుంది అంతే. తర్వాత ఎక్కువగా ఇంకొకటి మాట్లాడుకుంటే ఐ హేట్ మై బాడీ ద వే ఐ లుక్ అంటాం. అంటే నేను నువ్వు అద్దంలో చూసుకుంటున్నప్పుడు, లేదా నువ్వు ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకునేటప్పుడు నువ్వు లెస్ అట్రాక్టివ్గా కనిపిస్తున్నావు, దానివల్ల నువ్వు ఫెయిల్ అవుతున్నావు అనుకుంటూ. దానివల్ల ఫెయిల్ అవ్వడం అంటూ ఏం జరగదు. ఎందుకు అంటే దాన్ని పాజిటివ్గా ఎలా మార్చుకోవాలంటే సక్సెస్ అనేది నీ అపియరెన్స్తో ఎప్పుడూ లింక్ అయి ఉండదు. ఎందుకంటే సక్సెస్ అయిన వాళ్ళని ఎందరినో చూడు, వాళ్ళు ఎలా ఉన్నారో చూడు. అంటే లుక్స్, అపియరెన్స్ అనేది మెయిన్ కన్సర్న్ అవ్వదు ఎప్పుడు కూడా సక్సెస్కి రీజన్ నీ అపియరెన్సో నీ లుక్సో కాదు. అలా నెగిటివ్ని పాజిటివ్గా మార్చుకోవచ్చు. తర్వాత ఇంకొకటి ఎప్పుడు ఏమనుకుంటుంటారంటే నేను ఇంక ఇలానే ఉండిపోవాల్సి వస్తుందేమో అనుకుంటారు. లైఫ్లో నేను ఇంక ఇలానే ఉండిపోవాల్సి వస్తుందేమో అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే దాన్ని పాజిటివ్గా ఎలా మార్చుకోవాలి, ఎందుకు కాదు అంటే ఈ రోజు నువ్వేం చేయగలవో ఆలోచించుకోవాలి. ఈరోజు నీ పర్టికులర్ గోల్ గురించి ఏం చేయగలవో ఆలోచించుకున్నప్పుడు ఈరోజు చేయాల్సిన పనిని ఈరోజు చేయి, రేపు చేయాల్సిన పని రేపు చేయి, ఎల్లుండి చేయాల్సిన పని ఎల్లుండి చేయి. అలా ఏ రోజు పనిని ఆ రోజు చేసుకుంటూ ఉంటే నీ గోల్కి నువ్వు దగ్గర అవుతూ ఉంటావు.
అంతేగాని నేను ఇంక ఇలానే ఉండిపోవాల్సి వస్తదేమో అని ఆలోచించేదానికన్నా ఆ ఆలోచనని పక్కన పెట్టి ఈ రోజు పని ఈ రోజు చేసుకుంటూ పోతే ఆటోమేటిక్‌గా నీ గోల్‌కి దగ్గరవుతూ ఉంటావు. స్టెప్ బై స్టెప్ దగ్గర అవుతూనే ఉంటావు. అలా దగ్గర అవుతున్నప్పుడు అది నువ్వు గమనిస్తే నీకు నువ్వే గర్వంగా ఫీల్ అవుతావు. ఈ నెగెటివ్‌ని పాజిటివ్‌గా ఎంత బాగా మార్చుకోవచ్చో చూసాం. ఇంకొకటి చాలామంది ఎక్కువగా ఆలోచించేది ఏందంటే వాళ్ళ గతం గురించి తలుచుకుంటారు. అంటే నేను ఆ రోజు అలా చేసి ఉండకపోతే ఈరోజు నా లైఫ్ ఇంకోలా ఉండేదేమో, లేదా అప్పుడు నేను ఆ తప్పు చేసి ఉండకపోతే నా జీవితం ఇప్పుడు బాగుండేదేమో. సో నేనప్పుడు స్టూపిడ్ లాగా బిహేవ్ చేశాను అని గతం గురించి ఆలోచిస్తుంటారు. గతం గురించి ఎప్పుడు ఆలోచించినా అది వేస్ట్ ఆఫ్ టైమే అనిపిస్తది. ఎందుకంటే గతంలో చేసింది ఏదైనా ఇప్పుడు దాన్ని నువ్వు సరిదిద్దలేవు. అయితే దీన్ని పాజిటివ్‌గా ఎలా ఆలోచించాలి అంటే ఒకే ఒక సింపుల్ థాట్. గతం అనేది అప్పుడున్న సిట్యుయేషన్‌లో, అప్పుడున్న టైం, అప్పుడున్న రిసోర్సెస్ బట్టి నువ్వు తీసుకున్న నిర్ణయం అనేది నువ్వు గుర్తించాలి. అంటే పాజిటివ్‌గా ఎలా ఆలోచించాలంటే అప్పుడున్న సిట్యుయేషన్‌లో అంతకంటే బాగా ఎవడు ఆలోచించడు. అంతకంటే బాగా ఎవడు చేయడు. సో నేనప్పుడు చేసింది తప్పు కాదు. ఆ రోజు కరెక్టే చేశాను. ఆ రోజున్న పరిస్థితుల్ని, ఆ రోజున్న రిసోర్సెస్‌ని బట్టి నేను కరెక్టే చేశాను అని అనుకోవాలి. నిన్ను నువ్వెప్పుడూ తక్కువ అంచనా ఏసుకోకూడదు. నువ్వు చేసిన ప్రతీదీ కరెక్టే అనుకోవాలి ఆ సిట్యుయేషన్‌లో. సో ఒకటి జరిగిపోయింది అన్న తర్వాత గతం గురించి ఇప్పుడు ఆలోచించి దానివల్ల యూజ్ ఏం లేదు. సో ఈ విధంగా ప్రతి నెగెటివ్ సెల్ఫ్ టాక్‌ని పాజిటివ్‌గా మార్చుకోవాలి. అసల నెగెటివ్ థాట్స్ రాకుండా చూసుకోవాలి. అప్పుడే పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవుతాయి మనలో. ఎప్పుడూ పాజిటివ్ థాట్స్‌తో ఉంటే మనం చేసే పనులు కూడా ఎప్పుడూ పాజిటివ్‌గా ఉంటాయి. ఎప్పుడూ పాజిటివ్‌గా ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా మనం అనుకున్న గోల్స్‌కి దగ్గరవుతూనే ఉంటాం. సో ఇలా దగ్గర అవుతూ ఉంటే మన అచీవ్‌మెంట్స్‌ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ప్రతి నెగెటివ్ పాయింట్‌ని పక్కన పెట్టేసి దాన్ని పాజిటివ్‌గా ఎలా ఆలోచించాలా అనేది గుర్తుంచుకొని ఎప్పుడూ పాజిటివ్ థాట్స్‌ని మైండ్‌లో పెట్టుకుంటే ఆ పాజిటివ్ థాట్స్ వల్ల చేసే పనులన్నీ పాజిటివ్‌గా మారి ఒక పాజిటివ్ రిజల్ట్ వస్తది. నెగెటివ్ సెల్ఫ్ టాక్‌ని వదిలేసేయి. నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోవడం మానేసేయి. ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకోవడం మానేసేయి. గతం గురించి ఆలోచించడం మానేసేయి. నీ లుక్స్, నీ అపియరెన్స్ గురించి మర్చిపో. నువ్వేం చేయాలనుకుంటున్నావో అది చేసేసేయి కాన్ఫిడెంట్‌గా. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ టు మై పాడ్‌కాస్ట్. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. థ్యాంక్ యూ.